ఇప్పుడు మీరు వాడుతున్నటువంటి మొబైల్ నంబర్‌ని మార్చేయండి ఒకసారి. నేను మహిమ గల అదృష్ట యూనివర్సల్ నంబర్ అనేది నేను చెప్తాను, అది తీసుకోండి. ఒకతను మొన్న కరెక్షన్‌కొచ్చాడు నా దగ్గరికి. వరంగల్‌కొచ్చాడు. వరంగల్‌కొచ్చి తన దగ్గరున్న 2 నంబర్‌లు నాకు చూపెట్టాడు. చూపెడితే యూనివర్సల్ నంబర్ వచ్చేసిందండి. యూనివర్సల్ నంబర్ వచ్చింది. తన జీవితం ఎలా ఉందని నేను అడిగాను. సార్ నేను బాగా సంపాదించాను సార్, బాగా ఉన్నతమైన పొజిషన్‌లో. నా లైఫ్ చాలా చేంజ్ అయింది సార్. అప్పటికి నేను ఒకప్పుడు ఉద్యోగం చేసిన దానికంటే వ్యాపారంలోనే బాగా సంపాదించుకున్నాను. నాకంటూ ఒక ఇల్లు కట్టుకున్నాను. 2, 3 దిక్కుల ప్లేసెస్ తీసుకున్నాను. నా పిల్లలకి పెళ్ళిళ్ళు చేశాను. హ్యాపీగా ఉన్నాను సార్ అని చెప్పాడు. దీనికి అంతటికీ కారణం ఏంటని ఒకసారి చూస్తే అతను వాడుతున్న బిజినెస్‌కు పెట్టుకున్న మొబైల్ నంబర్ ఒకటి అండ్ అతను పర్సనల్‌గా ఉన్న నంబర్ 2 యూనివర్సల్ నంబర్. నేను ఇప్పటి వరకు ఎంతోమంది యూనివర్సల్ నంబర్లు సెట్ చేసి నా దగ్గరికి వచ్చి కరెక్షన్కి వచ్చిన వాళ్ళు నెంబర్ కావాలని చూస్తే ఆ నంబర్లు యూనివర్సల్ నంబర్ కాలేదు. వీళ్ళిద్దరికి వచ్చిందండి. నాకు ఎంత 100% శాస్త్రాన్ని నంబర్ నా రీసెర్చ్ కరెక్ట్ గొప్పదని నాకు 100కు 100 మార్కులు నేనే వేసుకున్నాను. ఎవరు వేయనవసరం లేదు. నాకు తెలుస్తుంది కదా, ఇలాంటి రిజల్ట్ను బట్టే నేను నంబర్లను యూజ్ చేస్తుంటానండి. ఖచ్చితంగా చెప్తున్నాను. ఎవరైనా మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ మొత్తం వదిలేసేయండి. కొత్త నంబర్లు మళ్ళీ ఒకటి పెట్టుకోండి. మీ వ్యాపార సంస్థకైనా మీకైనా ఒక నంబరు యూనివర్సల్ నంబర్. ఆ యూనివర్సల్ నంబర్ని ఎలా పొందాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి షాప్లోకి వెళ్ళి కొన్ని సిమ్ కార్డ్స్ నాకు పంపించండి. దానిలో నెంబర్లు నేను చూస్తాను. మీ డేట్ ఆఫ్ బర్త్ పంపించండి. ఆ డేట్ ఆఫ్ బర్త్లో యూనివర్సల్ నెంబర్ ఏదైతే బాగుంటుందో, మీకు ఏదైతే మ్యాచ్ అవుతుందో నేను చూస్తాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు 3, 4 స్థానాలు, తర్వాత 7, 8 స్థానాల్లో 4 స్థానాలు ఖాళీగా పెట్టాను. ఆ ఖాళీలలో మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నేను ఆ నంబర్ను సెట్ చేస్తాను. సెట్ చేసి మీకు ఇస్తానండి. అదే ఫార్ములా, అద్భుతమైనటువంటి ఫార్ములా. ఆ ఫార్ములా కనుక మీ చేతిలో కనుక ఉంటే, అలాంటి మొబైల్ నంబర్ కనుక మీ చేతిలో ఉంటే మీరు వ్యాపారంలో ఉన్నతంగా జీవిస్తారు, ఉన్నతంగా సంపాదిస్తారు, మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్ వస్తుందండి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే యూనివర్సల్ నంబర్ మీ చేతిలో ఉండాలి. మీ పాత మొబైల్ నంబర్ తీసేయండి, కొత్త మొబైల్ నంబర్ల కోసం ప్రయత్నించండి. ఖచ్చితమైనటువంటి మార్పు వస్తుంది. ఇది 100% నిజం.